హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నేను ఇక్కడ సైరస్ కోసం అనేసి తనకి ఈ మధ్య టీత్ వస్తుంది. ఎప్పుడు కానీ చిన్నపిల్లలకి టీత్ వచ్చేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. నైట్ టైమ్స్లో అస్సలు నిద్రపోరు. ఒక 1 వీక్ అంతా ఎక్కువ అలా చేస్తూ ఉంటారు. సో దానికోసం ఒక చిన్న టిప్ ఇలా చేస్తుంది అనమాట. ఇలా చేసినట్లయితే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అలా అంతా యూజ్ చేయకుండా ఉండొచ్చు. సో ఏం చేస్తుందంటే ఒక క్లాత్ తీసుకొని మంచిగా వాష్ చేసేసి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత మనం దాన్ని ఇస్తే వాళ్ళు టీతర్ లాగా యూజ్ చేస్తారు. వాళ్ళకి పళ్ళ నుంచి కొద్దిగా పెయిన్ తగ్గుతుంది, అంత ఎక్కువ ఏడ్చరు. నేను 2 టైమ్స్ యూజ్ చేశాను, తను నార్మల్ అయిపోయారు అనమాట. డేకి 1 టైం అలా ఇస్తూ ఉంటాను. ఒక 1 వీక్ అలా ఇస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈసారి ఆరెంజ్ జ్యూస్కి వచ్చేసి నేను నాగపూర్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజెస్లో ఇంపోర్టెడ్ ఆరెంజెస్ ఉంటుంది, అది 180 రూపీస్ కేజీ ఉంటుంది. సో అన్ని ఆరెంజెస్ ట్రై చేస్తున్నా. ఇదైతే తక్కువ అనమాట, ఇది 40 రూపీస్ ఉంటుంది. ఒక 5 ఆరెంజెస్ తీసుకుంటే మనకు 1 గ్లాస్ ఫుల్ జ్యూస్ వస్తుంది అనమాట. సో అదే చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ కొంచెం ట్రై చేస్తున్నాను హెల్తీ ఫుడ్ తినడానికి, అస్సలు అవ్వడం లేదు. ఒక లాస్ట్ 1 వీక్ అవుట్ సైడ్ ఫుడ్డే అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిని అప్పుడే నాకు హెల్త్లో కొద్దిగా చేంజెస్ తెలుస్తూ ఉంటుంది. సరే మళ్ళీ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఇంకా ఈ వీక్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ ఫుడ్డే ఎక్కువ తినాల్సిందిగా ఉంటుంది. వన్స్ ఈ మంత్ ఎండ్ నుంచి కొద్దిగా మళ్ళీ ట్రై చేయాలి. వెయిట్ ఈసారి 10 kgs ఎలా అయినా తగ్గించాలి అనేసి ట్రై చేస్తున్నాను. చూడాలి. దానికి ఆల్రెడీ చార్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఏమంటే ఈ మంత్ సైరస్ బర్త్డే ఉంది. సో అందుకనేసి వచ్చి తన కోసం షాపింగ్ చేస్తూ తన కోసం తిరుగుతూ ఏవో ఒకటి కొనడానికి వెళ్తూ ఉంటాం, టైం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బర్త్డేకి ముందు రోజు తర్వాత రోజు ఫుల్ నేను లేజీ అయిపోతాను. అందుకనేసి కొద్దిగా చేయడానికి టైం ఉండదు, బయటే తింటాము. కానీ వన్స్ ఈ అకేషన్ అయిపోతే నెక్స్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి అనేసే ఉన్నాను. ఇంకా సైరస్ నిద్ర లేచాక తనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి, నాకు ఫస్ట్ ఏమంటే డే స్టార్ట్ అయిన వెంటనే, అంటే వీళ్ళు నిద్ర లేచిన వెంటనే సూర్య నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నాకు బెడ్రూమ్ కొంచెం క్లీన్గా ఉండాలి. సో అప్పుడే నాకు నచ్చుతుంది. ఇదే ఫాస్ట్గా క్లీన్ చేయడానికి కొద్దిగా నీట్గా పెట్టడానికి ఉంటుంది మిగతా రూమ్స్తో కంపేర్ చేస్తే. సో అందుకనే ఫాస్ట్గా నీట్గా పెట్టేశాను. ఈ టీషర్ట్ నాకు చాలా ఇష్టం, సైరస్కి సూపర్గా ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్ ఆడుకున్నా. సో ఇది తినేకి ఇవ్వట్లేదు, ఊరికే ఆడుకునేకి. తనకు ఆ పేపర్ సౌండ్ నచ్చుతుంది, అందుకని ఒక చిన్న ప్యాకెట్ తీసిచ్చాను. సైరస్ ఈరోజు బాగా హ్యాపీ మూడ్లో ఉన్నారు. మామూలుగా లేస్తానే కొద్దిసేపు ఏడుస్తారు కదా, ఈరోజు బాగా హ్యాపీగా లేచారు. బాగా నిద్రపోయావా? చేద్దాం పట్టు. ఇది సైరస్ పుట్టక ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో నాకు చాలా బాగా నచ్చింది, బాగా సాఫ్ట్గా ఉంది. సైరసే దూకుంటారనమాట ఇచ్చేస్తే. నువ్వే దూకోనన్నా, నువ్వే దూకో. పండు తల్లుదాం బట్. వెరీ గుడ్. మళ్ళీ చెయ్యి, మళ్ళీ దూకో. కూమ్ చేసుకో, హెయిర్ కూమ్ చేసుకో. బ్రష్ చేపించడం కూడా స్టార్ట్ చేయాలి. అదేమో రోజు టైం ఉండదు, తినలేస్తారు. కొద్దిసేపటికి తను ఆకలి వేస్తుంది, ఇంకా తినిపించేస్తుంటాను. ఇంకా తొందరలో 1 year అయిపోతుంది కాబట్టి ఇంకా డైలీ అయ్యో మార్నింగే క్లీన్ చేసిన పండు, మళ్ళీ ఎట్లా నువ్వు వాటర్ తాగేది? ఈ బాటిల్ ఇస్తే చాలు, దాన్ని క్యాప్ తీసేసి ఏమేమో చేసేస్తారు. నా సో 1 year తర్వాత నుంచి తనకి మంచిగా డైలీ బ్రష్ చేయాలి. ఏదైనా ఇవ్వకపోతే ఈ మధ్య ఇలా బాగా స్ట్రాంగ్గా ఏడవడం నేర్చుకున్నారు. వాళ్ళకి ఎంత బాగా తెలుస్తుంది ఏడిస్తే ఇచ్చేస్తారు అనేసి.
తగిలించుకున్నారు. ఇదో మమ్మీ పాస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంకా వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను. డీప్ రూటెడ్లోటివి అవన్నీ వచ్చాయి. చాలా రోజులు అయిపోయింది ఆర్డర్ చేసి. ఈ మధ్య స్విగ్గీలోనే ఆర్డర్ చేస్తున్నాను. లాస్ట్గా స్విగ్గీలో ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే మష్రూమ్ ఆర్డర్ చేస్తుంటే వాళ్ళు పాతవి ఇచ్చేసారనమాట. ఇంకా 3 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది అని చెప్పారు. కానీ అవి చూస్తేనే తెలుస్తుంది మనకి ఫ్రెష్గా ఉన్నాయా ఆల్రెడీ పాడైపోయినాయి. నాకు చాలా కోపం వచ్చేసి నేను రిటర్న్ ఇచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి కూడా అలానే చేశారనమాట. ఇంకా నేను అప్పటి నుంచి ఆపేశాను. మనకి మంచి వెజిటేబుల్స్కి డీప్ రూటెడ్, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ గార్డెన్ అనేసి 2 ఉన్నాయి ఇంటికి ఆర్డర్ చేసుకోవడానికి. అవి ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీ ఏంటంటే అది ఎప్పుడు స్టడీగా ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట. కొన్ని టైమ్స్ మంచివి ఇస్తారు, కొన్ని టైమ్స్ పాడైనటివి ఇస్తారు. సో అలా పాడైనటివి నాకు ఫ్రెష్గా లేని వెజిటేబుల్స్ అవి చూస్తే ఇంకా వంట కూడా చేసే ఇంట్రెస్ట్ రాదు, ఆ మోటివేషన్ ఉండదు. అందుకనేసి కొద్ది కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదనేసి మళ్ళీ బ్యాక్ టు డీప్ రూటెడ్కి వెళ్ళిపోయాను. ఈసారి నేను బ్లూబెర్రీస్ కూడా ఆర్డర్ చేశాను. బ్లూబెర్రీస్ చాలా ఇష్టం. ఏమంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తినాలి కాబట్టి ఇంకా తీసుకున్నాను. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ తీసుకున్నాను. ఇవే ఫ్రూట్స్. ఇంకా జ్యూస్ చేయడానికి ఏది లేదు. వాటర్ మిలన్, ఆరెంజెస్ ఏం లేవు, తీసుకోవాలి. సెలరీస్ కూడా తీసుకున్నాను అనమాట. ఈసారి సెలరీస్ కూడా ట్రై చేయాలి. మష్రూమ్ తీసుకున్నాను. మష్రూమ్ ఎప్పుడు మాకు ఇంట్లో ఉండాల్సిందే. వీక్లీ 2 అన్న తింటూ ఉంటాం మష్రూమ్. ఓకే, ఇంకా సైరస్ని పడుకోబెట్టేయాలి. చాలా రోజులు అయిపోయింది ముల్లంగి సాంబార్ చేసి. అందుకనేసి ముల్లంగి సాంబార్ చేశాను. ఎప్పుడు చూసినా చట్నీలే చేస్తూ ఉంటాను నేను. ఎక్కువ ఇడ్లీ తింటూ ఉంటాం అనమాట. కొద్దిగా ఈజీగా అయిపోతుంది, ఆయిల్ లేకుండా ఉంటుంది అనేసి ఇడ్లీ తినేస్తూ ఉంటాను. ఇంకా దాంట్లోకి చట్నీ అంటే ఎక్కువ ముల్లంగి చట్నీ, దొండకాయ చట్నీ ఇవే చేస్తూ ఉంటాను. సరే ఈరోజు సాంబార్ చేద్దామని సాంబార్ చేశాను. నెక్స్ట్ ఈ ఎగ్స్ వచ్చేసి వేలూరు నుంచి తెచ్చుకున్నట్టువి. వేలూరు ఎగ్స్లు సూపర్గా ఉంటుంది, చాలా పఫీగా ఉంటుంది అనమాట. ఎగ్ మనం ఆమ్లెట్ వేసిన, హాఫ్ బాయిల్డ్ వేసిన చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ బెంగళూరులో తీసుకున్నట్టు వేరే ప్లాస్టిక్ తిన్నట్లుంటుంది, అసలు అది టేస్టీ ఉండదు అనమాట. మాకంటే ఇష్టం లేదు, కానీ సైరస్ కూడా అది డిఫరెన్స్ నోట్ చేసేస్తారు. తను బెంగళూరులో తీసుకున్న ఎగ్ కన్నా తనకి పెట్టామంటే తను ఎక్కువ తినరనమాట. వేలూరు ఎగ్ అయితే బాగా తింటారు. సో తనకు కూడా అలానే ఉంది. ఇంక అప్పటి నుంచి వీలైనంత వరకు స్టాప్ చేసేస్తున్నాము. కానీ ఇక్కడ లీషియస్ ఎగ్స్ చూస్తూ ఉన్నాను. లీషియస్ ఓకే, మరీ సూపర్గా లేదు, ఒక 50% బెటర్. అంటే ఇక్కడ బెంగళూరులో ఇంకా ఎమర్జెన్సీకి ఇంకేదైనా కావాలి, ఎగ్స్ కావాలి అనుకుంటే అప్పుడు లీషియస్లో తీసుకోవచ్చు. మోస్ట్లీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా, ఆంటీ వాళ్ళు వచ్చినా లేదా మేము వెళ్ళినా అలా ఒక్కొక్కసారి 50 ఎగ్స్ అలా తీసేసుకుంటాం అనమాట. ఒక 1 మంత్కి అలా సరిపోతుంది. అలానే మేనేజ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా బాగా జర్నీ చేసి ఎక్కువ బాడీ హీట్ అయిపోయింది. అందుకే ఒక 2 డేస్ నుంచి మంచిగా కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. ఇవి కూడా ఆన్లైన్లోనే అనమాట. ఇవి చెప్పాను స్విగ్గీలో ఆపేసాను అనేసి, స్విగ్గీలో కొన్నటివి అస్సలు టేస్ట్ బాగాలేదు, ఇంకా గమ్మున ఉండిపోయాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ముందుగానే నేను కార్న్ అంతా తీసేసి నీట్గా పెట్టి ఇలా పెట్టాను. అప్పుడే వచ్చేసి ఒకవేళ సైరస్ మేల్కొన్నా కూడా తను నిద్రపోకుండా ఫాస్ట్గా చేసుకుండేకుంటుంది. తను అయితే నిద్రపోలేదు. సరే అనేసి నేను స్నాక్స్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా తనకి మసాజ్ చేపియాలి. ఈ మధ్య సరిగ్గా మసాజ్ చేపించట్లేదు. మసాజ్ చేపిస్తే పిల్లలు బాగా నిద్రపోతారు, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. నెక్స్ట్ బాడీకి కూడా చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మసాజ్ చేయాలని నేను మమ్మా ఎర్త్ మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. హెయిర్ ఆయిల్, మసాజ్ ఆయిల్ మమ్మా ఎర్త్ అనమాట. మమ్మా ఎర్త్ చాలా బాగుంది. దాంట్లో కెమికల్స్ అంతా ఎక్కువ లేవన్నమాట, మంచి ఆయిల్స్ యూజ్ చేశారు, అందుకని అది యూజ్ చేస్తున్నాను.
చిన్నప్పటి నుంచి కూడా అదే యూజ్ చేస్తున్నాను, చేంజ్ చేయట్లేదు. వాళ్ళ స్కిన్ కూడా డ్రైగా ఉండకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇది స్టిక్కీగా కూడా ఉండదు అనమాట ఆయిల్. కొందరు చెప్తున్నారు ఆముదం వేయండి, కోకోనట్ ఆయిల్తో చేయండి అనేసి. సో అదేమవుతుందంటే మనకి ఎక్కువ స్టిక్కీగా అనిపిస్తుంది, స్నానం చేయించినా కూడా పోదన్నమాట. దీంట్లో అలా కాదు, మనం మసాజ్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళ స్కిన్ మీద టచ్ చేసి చూస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ డ్రైగా ఉండదు, స్టిక్కీగా ఉండదు. అందుకనే నాకు అదే ఇష్టము. సైరస్ చక్కగా స్నానం చేసేసుకున్నారు. తనకి వాళ్ళ డాడీ స్లిప్పర్స్ ఉంటే చాలు. సైరస్ ఇప్పుడే స్నానం చేసినావు. దీనికోసం ఈ మధ్య డైలీ ఇల్లు క్లీన్ చేయించేస్తున్నాను. చూడండి, స్టాండ్ మొన్న ఒకరోజు పైన వేసుకున్నాం, వదిలేసేది. స్ట్రైట్గా వాళ్ళ డాడీ రూమ్కి వెళ్ళిపోతారు. సైరస్ ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకున్నారు, డోర్ ఓపెన్ చేసేస్తారనమాట. తను చాలా ఫాస్ట్గా ఓపెన్ చేస్తారు. నాకేమో భయము డోర్కి వచ్చేసి వాళ్ళు వేళ్ళు పెట్టుకుంటారు అనేసి, చేయి తగిలితే మళ్ళీ చాలా ఎక్కువ ఏడుస్తారు. కానీ తను మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇంత ఈరోజు వీడియో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.